ప్రేక్షకులందరూ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా నెలంతా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించాలి వీళ్ళు? అయితే మనకి ఈ జూన్ మాసం వృషభ రాశి వారికి చూస్తే గనక వారికి స్వస్థానంలో రవి 15వ తారీఖు వరకు ఉంటారు జూన్ మాసం. అలానే 12వ స్థానంలో శుక్రుడు, 2వ స్థానంలో బుధుడితో కలిసినటువంటి గురువు. అదృష్టం ఎలా ఉంటుందంటే వీరు స్వతహాగా ఏంటంటే బోలాశంకరుడు లాంటి వారు అనమాట. వృషభ రాశి వారు అంటే బోలాశంకరుడు ఎలా ఉన్నా వృషభ రాశి వారు జాలి, దయ, కరుణ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కరుణ అంటే మళ్ళీ యేసు ప్రభు కరుణ కాదు, మామూలుగా కరుణ అంటే మనము జాలి గుణంతో చేసేటువంటి కరుణ అనమాట. సో ఇలాంటి తత్వం గలటువంటి వారు ఉంటారు. ఇంకోటి ఏంటంటే అందరినీ కలుపుకుపోయేటువంటి తత్వం ఉంటుంది వీరికి. వృషభ రాశి వారికి స్వతహాగా జన్మస్థానంలో పుట్టినటువంటి ఏ నక్షత్రంలో 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినా కూడా వీరికి ఏంటంటే అందరినీ కలుపుకోటిగా పోయి పని చేసుకునేటువంటి తత్వం ఉంటుందన్నమాట. వీరు పెద్ద అయిన తర్వాత హెచ్ఆర్ లాంటిది, కలెక్టర్ లాంటివి, రాజకీయంలోకి వెళ్తే కనుక మంచి లీడర్ స్థాయి, అంటే అందరినీ కలుపుకుపోతారు కదా, అందుకని మంచి లీడర్ స్థాయికి వెళ్ళేటువంటి తత్వం ఉండేటువంటి వ్యక్తులే ఈ యొక్క వృషభ రాశి వారు. సో వృషభ రాశి వారికి ఈ మాసంలో ఏమైందంటే కనుక 12వ స్థానంలో శుక్రుడు ఉండటం, 2వ స్థానంలో అది అదృష్టమా అంటే అలానే ఉంటుంది కావాలి, బుధుడుతో కూడినటువంటి గురువు ఉండటం వలన వీరికి బుధాదిత్య యోగం అనేది మొదలవుతుంది. అంటే వీరి నోటి ద్వారా ఏదైనా మాట్లాడితే, చేతి ద్వారా ఏదైనా బోని చేస్తే వీరికి అద్భుతమైనటువంటి అదృష్టం ఎదుటి వారికి ఉంటుంది. వృషభ రాశి వారికి కాదు, వృషభ రాశి వారి నుంచి ఎదుటి వారికి ఉంటుంది. వీరు వెళ్ళి ఎక్కడైనా షాపులు కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, లేదంటే ఏదో ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే కూడా ఓపెన్ చేస్తే, లేదు వీరి ద్వారా ఏదైనా బోని చేస్తే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరి చేత బోని చేయించుకోవడం, చేతి నుంచి ఒక 2 రూపాయలు తీసుకున్నా సరే కలిసి వస్తుంది. అందరూ కూడా వెతుక్కోండి. వృషభ రాశి వారు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అదృష్టవంతులు అవుతుంది. కాబట్టి శంకుస్థాపన ఎట్లేమైనా చేయాలనుకుంటే కనుక వీరి చేత చేయించాలి. ఏదైనా గుడులు కానీ, అనాథాశ్రమాలు కానీ, లేదన్నా ఇల్లు కట్టించాలన్నా, ఏదైనా పంట భూములు కొనాలన్నా వీరి చేత మనీ ఇప్పించాలి. వారికి మంచి కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి కాదు, ఎదుటి వారి అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది. అది ఈ మాసంలో వీరికి అదృష్టం. మరొకటి ఏంటంటే ఎప్పటి నుంచో పెండింగ్లో పడ్డటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేదానికి బాగా ఆస్కారం ఉంది. ఎందుకంటే వీరికి ఈ మాసంలో బుధాదిత్య యోగం కూడా మొదలవుతుంది వృషభ రాశి వారికి. అది 12వ తారీఖు నుంచి మొదలవుతుంది. అదృష్ట శాస్త్రం 12వ తారీఖు నుంచి బుధాదిత్య యోగం వస్తుంది. ఆ 15వ తారీఖున రవి భగవానుడు కూడా మారుతున్నాడు వీరి దాంట్లోకి. అంటే బుధుడితో కూడినటువంటి రవి బుధులతో కూడినటువంటి గురువు, ముగ్గురు ఒక దగ్గర ఉంటారు. కాబట్టి వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. మల్లిక అదృశ్య శాస్త్రం విదేశానికి వెళ్ళాలన్నా, అదృశ్య శాస్త్రం ఏదైనా గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కలెక్టర్ లాంటి జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలాంటి వాటిలో ఏదైనా అప్లై చేసినా అద్భుతంగా వీరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మిలిటరీ కానీ, పోలీసులకు కానీ ట్రై చేసినా కూడా వీరికి అద్భుతంగా వస్తారు. అంటే ఎప్పుడో రాసి ఉండాలి, ఇప్పుడు ఒక రోజులో అయ్యే కాదు ఇది. శంకర్రాజా జిందాబాద్ లో నేను ఇప్పుడు చేసేస్తాను, ఒక వారం రోజులు ఎంబీబీఏ చేసేస్తాను అంటాడు. అలా కాకుండా వీరు ఎప్పటి నుంచో బీఈడి పరీక్షలు కానివ్వండి అలాంటి రాసి ఉంటే కనుక వీరికి అద్భుతమైన అవకాశాలు ఇప్పుడు ఈ జూన్ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఆ లైఫ్ లో ముందుకు ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, గోల్స్ని సాధించుకోవాలి అనుకునేటువంటి వృషభ రాశి ఎవరైనా ఉంటే పేరెంట్స్ సపోర్ట్తో వీరు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేలాగా ఉంటుంది. మరొకరికి దొరకరు. వీరు అంత ఆ శిఖరానికి అందుకునేలా ఉంటారు వృషభ రాశి వారు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే. మరొకటి వీరికి ఫైనాన్షియల్ విషయం, ఫైనాన్షియల్ సెటిల్మెంటు, వీరు వెళ్ళాలనుకున్న గోల్స్కి రీచ్ అవ్వడానికి గల ఫైనాన్స్ అంతా కూడా వీరికి వెల్విషర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరు కూడా హెల్ప్ చేస్తారు. బంధువులు కావచ్చు, వారి ఇంట్లో వాళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నాన్నగారు, అల్లి గారు, అందరూ ఎవరైనా వీరికి హెల్ప్ చేసి పై స్థాయికి తీసుకెళ్లేటువంటి ఇది కూడా ఉంటుంది వీరిలో. కుటుంబ సమేతంగా అందరూ కూడా వీరికి హెల్ప్ చేస్తారు. కాబట్టి ఆ స్థాయికి వెళ్తే సరిపోతుంది. అలానే వీరికి శుక్రుడు 12వ స్థానం ఉన్నారు. కాబట్టి కలత్ర దోషం అయితే కొంత కనపడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే పెళ్లి సంబంధాలు కానీ, పెళ్లిళ్ళు చేయటం కానీ, లేకపోతే కనుక పెళ్లి అయినా గొడవలు పడడం కానీ చేయకూడదు. పెళ్లి అవ్వకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఫస్ట్ పెళ్లి చేసుకునే ప్రయత్నాలు కూడా మానుకుంటే మంచిది. అలానే పెళ్లి అయ్యి ఉన్న వారికి గొడవలు అయ్యేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి కొంతమేర వృషభ రాశి వారే
ఒక అడుగు తగ్గితే మంచిది రానున్నటువంటి కాలంలో. జూలై 13వ తారీఖు వరకు కూడా వీరికి ఆ శుక్రుని యొక్క కలత్ర దోషం ఉంటుంది కాబట్టి పెళ్లి అనేది మాత్రము చేయకుండా ఉంటే, పెళ్లి సంబంధాలు అనేది మాత్రం పక్కన పెడితే సరిపోతుంది. ఇకపోతే విదేశానికి అయితే బాగుంటుంది, ఫైనాన్షియల్ సమస్యలు బాగుంటాయి, ఆరోగ్య సమస్యలు అయితే వీరికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఉన్నది కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా చల్లపడిని కానీ సర్దిగా ఉండేటువంటివి కానీ తినకుండా, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు తినాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించుకొని వీరికి ఏదైతే పడుతుందో అదే తింటే సరిపోతుంది. మరొకటి, వృషభ రాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది, బుధాదిత్య యోగం వస్తుంది కాబట్టి బుధుడు రవి గురువుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి ఏదైనా చెడు అలవాటు ఉంటే గనక ఈ మాసంలో ఆ చెడు అలవాటుకి స్వస్తి పలికితే వీరి జీవితంలో ముందుకెళ్లేదానికి అడుగులు ముందుకు పడతాయి. ఇది మాత్రం చెప్పదగినటువంటి అదృష్టం వృషభ రాశి వారికి. మార్పు ఈ నెల రావాలి, వీళ్ళకి ఖచ్చితంగా రావాలి. ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట శాస్త్రం ఏంటంటే 18 సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి ఈ యొక్క జూన్ మాసం 2020 సంవత్సరం 13వ తారీఖు తర్వాత అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పౌర్ణమి తర్వాత మహా అద్భుతం కలిసి వస్తుంది వీరికి. గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. శని భగవాను కూడా వీరికి అనుకూలంగా ఉన్నారు. అందుకని ఎవరు చెప్పుడు మాటలు విని ఎవరు వెనక్కి లాగాలని చూస్తే వినవద్దు, చేయొద్దు. మనకి ఏదైతే నచ్చుతుందో, మన పేరెంట్స్ ఏదైతే చెప్తారో ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ ఒక స్థానానికి స్థాయికి చేరుకునేటువంటి అదృష్టం వృషభ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నాలు చేయాలి. పెళ్లిళ్ళు మాత్రమైతే అంత అనుకూలంగా లేవు. అలానే వాహనం కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది, గృహం కొనుగోలు చేసేటువంటి అదృష్టం ఉంటుంది, అలానే పంట భూములు కొనుగోలు చేసేటువంటి అదృష్టం కూడా వీరికి లేదని చెప్పలేము, ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఇంట్లో ఏదైనా మార్పిడి కానీ వస్తువులు కానీ లేకపోతే మాడిఫికేషన్స్ ఏమైనా చేయాలంటే కూడా ఈ మాసం వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇకపోతే వీరికి కొత్త రకమైనటువంటి ఫ్రెండ్స్, బంధువులు, కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు, వీరికి అనువుగా ఉండేటువంటి ఆచారం, అనువుగా చేసుకునేటువంటి పద్ధతి, అలానే వీరికి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ దాటేటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి లేవని చెప్పలేము, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి వీరు కొంతమేర అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఇంకా వీరు కొన్ని రకాలైనటువంటి పరిహారాలు కూడా మనం చెప్తాం కాబట్టి అవి కూడా వీరు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలానే వీరికి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కొంతమేర చుక్కదని చెప్పొచ్చు. ఏదైనా గొడవల్లో తలదూర్చుకోవడం కానీ, తగాదాలకు వెళ్ళడం కానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి గొడవలు పెట్టుకోవడం కానీ మాత్రం వీరు చేయకూడదు. ఇక గురుగారు, విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు, చదువులు కావచ్చు, కలిసి వచ్చే అంశం అంటారా? అయితే వీరికి విదేశాలు ప్రయత్నం అయితే మాత్రం ఈ మాసంలో కనపడుతూ ఉంది. అక్కడ సెటిల్ అయ్యేదానికి వారు బిజినెస్ చేయాలా, వ్యాపారం చేయాలా, లేకపోతేనో జాబ్ చేయాలని మాత్రం వారి యొక్క ఆలోచన ప్రకారంగా ఉంటుంది. కాబట్టి రెండిటికి బాణంగా ఉంటుంది. కాకపోతే ఒకటి ఉంది, ఈ మాసంలో వీరు ఎక్కడైనా అప్పు తీసుకొస్తే మాత్రము వీరు స్వతహాగా వీరు ఏదైనా సాక్ష్యాలు ఉండేసి వీరు ఏదైనా సిగ్నేచర్ చేసి అప్పు తీసుకొస్తే మాత్రం తీరడానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి అప్పు అనేది వీరు స్వతహాగా చేయకపోవడం మంచిది. దానివల్ల వీరు ఆందోళన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూన్ మాసం మొత్తం కూడా అప్పు చేయకుండా ఉంటే మంచిది. ఇక గ్రహస్థితి ప్రకారం ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం అంటారు గురుగారు ఈ రాశి వాళ్ళకి? వృషభ రాశి వారికి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుంటే గనక వీరికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అద్భుతమైన పరిహారాలు చేసుకుంటే గనక వీరు రానున్నటువంటి కాలంలో ఎలాంటి నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు వీరి మీద ఎక్కువగా బాధించేటువంటి కలత్ర దోషం మొదలైంది. కాబట్టి వీరి కలత్ర దోషం, అలాంటి బుధాదిత్య యోగం వీళ్ళకి బాగా రాణించాలనుకుంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి శోభగా ఉండాలనుకుంటే గనక, శోభ అంటే మళ్ళీ అమ్మాయి పేరు కాదు, శోభ అంటే వీరికి ఆందోళన కాకుండా ఆలోచన విధానం బాగుండాలి, అన్ని శుభకార్యాలు జరగాలి అనుకుంటే గనక వీరికి కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే గనక మంచి జరిగేదానికి కనిపిస్తుంది. కాబట్టి దానిలో సంబంధించినటువంటి బుధాదిత్య యోగం వీరికి ఇంకా బాగా రావాలి అనుకుంటే గనక వీరు చేయవలసింది ఏంటంటే ఉదయించే సూర్యునికి సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్ని ఇవ్వాలి. ఉదయించే సూర్యునికి జీడి గింజలు నైవేద్యం పెట్టాలి. ఉదయించే సూర్యుడికి గోధుమతో చేసినటువంటి పిండి పదార్థం, గోధుమతో చేసినటువంటి తీపి పదార్థం ఏదైనా రవి భగవానుడికి పెట్టాలి. వీటిలో ఏది చేసినా కూడా వీరికి పరిహారం. మరొకటి, పచ్చ పెసలు ఉంటాయి. ఈ పచ్చ పెసల్ని 1 కిలోంబావు తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణోత్తముడు సమీప దూరంలో లేకపోతే నవగ్రహాలకి బుధుని గ్రహం ఉంటుంది. ఆ బుధుని గ్రహం మీద 1 పావు కిలో
పచ్చ పెసలు తీసుకొని అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. గరిక బెల్లం వినాయకునికి నైవేద్యం పెట్టాలి, దీనివల్ల మంచి జరుగుతూ ఉంది. అలానే జామ పళ్ళు దొరుకుతాయి, జామ పళ్ళు కాకుండా కాయలు ఉంటాయి, జామ కాయలు ఒక 5 తీసుకొని 4 5 పంచి పెట్టాలి. ఇవి చేయడం ద్వారా బుధాదిత్య యోగం అనేది వీరికి ఖచ్చితంగా ఫలిస్తుంది. బుధాదిత్య యోగం వీరికి 42 రోజులు ఉంటుంది. ఈ 42 రోజులు వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇచ్చేసే బుధుడు మారతాడు. అయినా బుధుడు మారినా కూడా వీరికి మంచే జరిగేదానికి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య నుంచి మంచి సానుకూల పరిస్థితి అది మనకి ఆగస్టు మాసంలో వీరికి అద్భుతంగా ఉంటుంది. అప్పుడు అయితే వీరు మరొకటి ఏంటంటే కనుక విశ్వాక్ అని చెప్పేసి మనకి ఉత్తరేణి పుల్లలు దొరుకుతాయి. ఈ ఉత్తరేణి పుల్లలతో కనుక వీరు బ్రష్ చేసిన, ఈ ఉత్తరేణి మనకి ఈ పౌడర్ దొరుకుతుంది వీరికి ఆయుర్వేదిక్ పచారీ షాప్స్లో. ఉత్తరేణి పౌడర్ రోజుకి ఒక పావు టీ స్పూన్ వీరు తిన్నా, లేకపోతే ఫేస్ ప్యాక్ వేసుకున్నా వీరికి ఆ ఉత్తరేణికి సంబంధించినటువంటి ఏదైనా మూలిక జేబులో పెట్టుకున్నా కూడా వీరికి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది బుధాదిత్య యోగం వీరికి కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి కళత్ర దోషం అనేది మొదలైంది. పెళ్లిళ్ళు కాకుండా 12వ స్థానంలో వీరికి శుక్రుడు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే కనుక వీరు ఎవరికైనా వజ్రం దానం చేస్తే మంచిది, లేదా డైమండ్ దానం చేస్తే మంచిది. అది చేయని పక్షాన ఉపరత్నాలు ఉంటాయి, సబ్స్టిట్యూట్ స్టోన్స్ అంటారు. ఈ సబ్స్టిట్యూట్ స్టోన్స్ కూడా వీరికి ఒక 150 200 లేదా 400 రూపాయల్లో వస్తుంది. అది దానం చేస్తే వీరికి మంచి జరుగుతుంది. అలానే వీరికి అది చేయలేని పక్షాన ఒక 12 జీడి గింజలు ఎవరికైనా దానం వేయడం, లేదా శుక్రగ్రహం మీద 12 జీడి గింజలు వేయడం ద్వారా వీరికి కళత్ర దోషం అనేది కొంతమేర సానుకూల పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా పంచామృత అభిషేకం శివాలయంలో ఏదైనా సోమవారం చేయించుకుంటే సరిపోతుంది. ఇన్ని రెమెడీస్ చేయాలా అనేది లేదు. వీటిలో ఏ ఒక్క రెమెడీ చేసినా వీరికి ప్రతిఫలం అనేది ఉంటుంది. వారికి సానుకూలంగా ఏదో ఒక రెమెడీ చేయగలుగుతారు కదని చెప్పి 4-5 రకాలుగా చెప్పడం జరుగుతూ ఉన్నా. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ పచ్చ అంటే గ్రీన్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా. మరొకటి వీరికి కలిసి వచ్చే రోజు వీరికి గురువారం శుక్రవారం 2 వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. 3వ కూడా కావాలంటే బుధవారం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇకపోతే నెంబర్ వీరికి 5 అలానే 4 ఈ 2 నెంబర్ వీరికి లక్కీ నెంబర్గా ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది. అలానే వీరికి వీటన్నిటితో పాటు మరొకటి ఏంటంటే కనుక గ్రహాలు వీరికి సానుకూలంగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ పఠించుకునేందుకు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది వృషభ రాశి వారికి. అందులో భాగంగా ఇందులో వీరికి పఠించవలసినటువంటి నెంబర్ 8962-452 8962-452 ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా 119 టైమ్స్ పారాయణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. చేతిలో ఏదైనా ఫ్రూట్, జామ్ ఫ్రూట్, మామిడియో, లేకపోతే ఆ సీజన్ వైజ్గా ఏ ఫ్రూట్ ఏది ఉంటుందో ఆ చేతిలో పెట్టుకొని, సీజన్ లేకున్నా సరే బనానా అయితే ప్రతి సీజన్లో వస్తాయి, బనానా అయినా పర్లా, ఒక 2 పళ్ళు చేతిలో పెట్టుకొని ఆ నెంబర్ని భుజించిన తర్వాత, ఆ నెంబర్ని సేవించిన తర్వాత ఇవి భుజించడం ద్వారా వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు ఈ మాసం మొత్తం కూడా చాలా బాగుంటుందని మాత్రం చెప్పవచ్చు. ఇలా చేసుకొని ఈ పరిహారాన్నిలో ఒకటి చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి ఎదజల్లుతాయి. ఓవరాల్గా ఈ నెలలో వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.